లేదని బొంకి ఇక్కడ పాటలు పాడుతూ కూర్చున్నారా? నేనేం బొంకలేదు. ఇదిగో డాక్టర్ సర్టిఫికెట్. ఇది ప్రేమ జాడ్యం. ఇందుకు మందు చిచి ఏమిటిది? పూర్తిగా చదువుకోవాలి. ఇది ప్రేమ జాడ్యం. ఇందుకు మందు. నవదంపతులు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అనే విచక్షణ లేకుండా ఒక 18 రోజుల పాటు హాయిగా ఇచ్ఛావిహారం చెయ్యాలి. ఇందుకు పథ్యం లేదు. చూశావా? ఇక మన ఇష్టమే ఇష్టం. ఏం కావరాజు 11 అయింది. ఈ పోస్ట్ మ్యాన్ ఎక్కడ చచ్చినట్టు అని. అదే ఏం భూషయ్య ఎక్కడ చచ్చినట్టు? అదే ఎక్కడ చచ్చినట్టు అని. వంట రెడీగా ఉంది బాబు. నీ వంట రెడీగా ఉంటే నాకు ఆకలి రెడీగా ఉండక్కలే. భలే సెలవిచ్చారు. ఏమిటే సెలవిచ్చేది? మాటి మాటికి సెలవిచ్చారు ఒకటే దరువు. అడుగు పోస్ట్ మ్యాన్ అలా పోతాడే. ఏయ్ పోస్ట్ మ్యాన్, అలా వెళ్తావు? రా. ఏమయ్యా ఇంత ఆలస్యం ఇవాళ? నా పైవేదికి వెళ్ళొచ్చానండి. ఆహా సరే, నా ఉత్తరం లాగి. ఇవాళ తమకేం ఉత్తరం రాలేదండి. రాకపోవడం ఏంటయ్యా? సరిగ్గా చూడు. కొంప మునిగింది. చెల్లాయి దగ్గర నుంచి ఉత్తరం లేదంటే ఈ పూట మా అమ్మాయి రుక్మిణి ప్రతిరోజు తప్పకుండా ఉత్తరం రాస్తుంది. ఇగో పోస్ట్ మ్యాన్, ఒకవేళ పోస్ట్ ఆఫీస్ లో మర్చిపోయి వచ్చావు మా వెళ్ళబడరా. ఇప్పుడు అలాగ మర్చిపోనండి. పోస్ట్ మ్యాన్ సరిగ్గా స్టార్ట్ చేసావో లేదో ఇలాగే చూస్తాను. ఇదో దొరికిందన్నా? నేను చెప్పలే. ఇగో పోస్ట్ మ్యాన్, ఇక నుంచి నా ఉత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండు. వెళ్ళు. ఇగో ఆ కళ్ళద్దాలు కొంచెం మార్చుకో. వెళ్ళు. అమ్మాయి ఏం రాసింది? పూజ్యులైన నాన్నగారి పాదపద్మములకు రుక్మిణి నమస్కారములు. చూసావా కామరాజు, మా అమ్మాయి సీతా సావిత్రుల యుగంలో ఉంది. సాంప్రదాయం అన్నా సంస్కారం అన్నా అలా ఉండాలి. ఇప్పటి వాళ్ళు అయితేనా డియర్ డాడీని రాసి పారేస్తారు. నాన్న, దైవ కృప వల్ల మేము క్షేమంగా ఉన్నాం. మీరు ఆరోగ్యం సరిగ్గా చూసుకుంటున్నారా? ముఖ్యంగా మీరు వేళకు భోంచేస్తున్నారా? నాన్న, అక్కడ అందరూ మిమ్మల్ని సరిగ్గా విచారిస్తున్నారా? అమ్మాయి గారు నిన్న కూడా ఇలాగే వ్రాసినట్టున్నారు. ఇంకెలా రాస్తుందయ్యా? మా అమ్మాయికి నా మీద ప్రేమ రోజు ఒకలాగే ఉంటుంది. ఏమంటావు కావరాజు? పలకలేమయ్యా. మీరేమంటారు అని. ఏమంటాను? ఇప్పుడు ఏం పర్వాలేదు. అయితే భలే సెలవిచ్చారు. అంతేలేనన్నా, భోజనానికి ఆకలేస్తుంది. భోజనం లేవండియా. ఉన్నట్టుండి గుండె పట్టుకుంది. కూర్చోలేకుండా ఉన్నాను. ఇంటికి వెళ్తున్నాను. క్షమించి సెలవు దయచేయండి. టీచర్ సార్. నందాగారు రాగానే ఈ ఉత్తరం వరకు. అలాగే సార్. కృష్ణరా, హతోస్మి. ఈయన ఇప్పుడు వచ్చాడేమిటి? ఎవరండి? ఆయనే నందాగారు. వెళ్ళి తలుపుతి. ఏమిటండి? తర్వాత చెప్తాను. వెళ్ళి తలుపుతి ముందు. కృష్ణరా. అమ్మా ఏ కృష్ణ, సార్, ఎలా ఉంది గుండె నొప్పి? సార్, ఇంటికి రాగానే కొంచెం నయమైందండి. ఏమి నయమైందో చూడలేమండి. చూడండి కొంచెం. ఈ వయసు వాళ్లకు ఇటువంటి గుండె నొప్పులు తరచూ వస్తూనే ఉంటాయి. అయితే అసలు ఎప్పటికి రాకుండా తాకించండి. ఓ 20 లక్షల ఇంజక్షన్. ఓఎస్. అయ్యో అయ్యో, ఇంతకటి దాకా ఆడుతూ పాడుతూ ఉన్న వాడికి ఇంతలోకి ఏమొచ్చిందని ఇంజక్షన్ ఎందుకండి? గాబరా పడకండి. కులాసాగా ఉన్న వాళ్ళకి జబ్బులు కూడా కులాసా కోసమే వస్తాయి. చూస్తున్నానుగా. మీకు వివాహం ఎంతకాలం అయింది? ఆయన సిగ్గుపడుతున్నాడు. మీరు చెప్పండి అమ్మా. ఒక 20 రోజులు అయి ఉంటుందండి. ఆహా. గృహప్రవేశమై 10 రోజులు అయిందండి. ఆహా. అది సరే గాని ఇవన్నీ అడుగుతున్నారు ఎందుకండి? మా డాక్టరు కుశల వార్తలు అడుగుతూనే అసలు జబ్బు తెలుసుకుంటాడు. ప్రిస్క్రిప్షన్ రాసినట్టున్నారే. వీరి ఆరోగ్యం మీద మీ షాప్ ఆధారపడి ఉందని అన్నారు కనుక ఇంత ఘాటైన మందు రాశాను.
ఇక దీని ప్రకారం ఆయన నడుచుకున్నట్టు మీరు చూసుకోవాలి. టిపికల్ టిపికల్ మీరు జీనియస్ డాక్టర్. భలే ఘాటు ప్రిస్క్రిప్షన్ రాశారే. బాగుంది బాగుంది. కృష్ణ, సార్ నీకు 15 రోజులు సెలవు ఇచ్చాను. సార్ ఈ ప్రిస్క్రిప్షన్ చూసుకుని తూచా తప్పకుండా సరిగ్గా ప్రకారం చేసి నీ ఆరోగ్యం కుదిరబడే వరకు నువ్వు ఆఫీస్ కూడా రావద్దు. డాక్టర్ రండి. సార్, మీరు నాకు తండ్రితో సమానం. క్షమించండి, నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఆ? సిగ్గుపడుకుని ఇందులో ఉందా మరి? పర్వాలేదు అబ్బాయి, ఆ చీటీ ప్రకారం నడుచుకో, కావలసినంత కులాసా. థాంక్స్ అలా సార్. చేసి రండి. చూసి లేదని బొంకి ఇక్కడ పాటలు పాడుతూ కూర్చున్నారా? నేనేం బొంకలేదు. ఇదిగో డాక్టర్ సర్టిఫికేట్. ఇది ప్రేమ జాడ్యం. ఇందుకు మందు చిచి. ఏమిటిది? ఆహా, పూర్తిగా చదువుకోవాలి. ఇది ప్రేమజాడ్యం. ఇందుకు మందు నవదంపతులు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అనే విచక్షణ లేకుండా ఒక 18 రోజుల పాటు హాయిగా ఇచ్ఛావిహారం చెయ్యాలి. ఇందుకు పథ్యం లేదు. చూశావా, ఇక మన ఇష్టమే ఇష్టం. రా. ఏదమ్మా ఉషా, అనాకు 6 నయా పైసలు అయితే 4 నాలకు ఎన్ని నయా పైసలు? 24. కాదు 25. కాదు నాన్న, 24. కాదమ్మా 25. 4 24. అబ్బబ్బబ్బా, ఏమిటా నీ కొడాలి ఊను? ఏంటన్నా? ఏమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నా? నాన్న కొట్టాలు. అదేమిటండి, వాడు ఏం చేశాడని ఎందుకు కొట్టారు? అయ్యా చిన్న భీమసేనరావు గారు, తమరు నేను కొట్టానా? చాలండి, కొట్టకపోతే గిచ్చైనా ఉంటారు. లేకపోతే అనవసరంగా ఎందుకు ఏడుస్తాడు నా బంగారు తండ్రి? లేదు నాన్న. నిజమేలే. ఇక నేను వెళ్ళొస్తా ఆఫీస్కి. నాన్న సరిగ్గా 5 గంటలకల్లా ఇంటికి రావాలి. అలాగేనమ్మా. నాన్న సరిగ్గా 5 గంటలకల్లా ఇంటికి రావాలి. అట్లాగే వస్తాను. అందాక నువ్వు ఏరుస్తూనే ఉండు. నమస్తే అండి. సరే అండి, అలాగే రండి. నమస్తే అండి. నాకా అండి? నాకా అండి? ఇద్దరికే అనుకోండి. అయితే నమస్తే. రండి కూర్చోండి. సుఖాసీనులు కండి. అక్కర్లేదు, నందా గారు ఎక్కడుంటారో చూపిస్తే చాలు. నేను చూపిస్తాను రండి. నేను చూపిస్తాను, దయచేయండి. బాబులు బాబులు, నా పని మీరు చేయడం ఏంటి? మీ పని మీరు చూసుకోండి. నందా గారు ఈ గదిలో ఉన్నారమ్మా, వెళ్ళండి. నమస్తే పితాజీ. ఓ రామాయ్, చాలా కరెక్ట్. ఈ అమ్మాయి రాహది బిఏ, మన ఆఫీస్లో ఉద్యోగం ఇచ్చారు. రేపటి నుంచి డ్యూటీలో జాయిన్ అవుతుంది. సరే సరే, మన ఆఫీసులో ఆడ మనిషికి ఏం పని ఉంటుందో? ఆడ మనిషి కూడా మనిషేగా తాతాజీ. టిపికల్ టిపికల్. చూశారుగా అమ్మాయి చలాకి. పెద్దవాళ్ళ సిఫార్సు. ఏ పని ఉంటే ఆ పనే చేయించండి. వీరు సలహారావు గారు, మా మేనేజర్. నమస్తే తాతాజీ. అట్లాగే. వీరు కృష్ణరావు గారు, ఎంఏ, నా సెక్రటరీ. చాలా స్ట్రిక్ట్ గాను కరెక్ట్ గాను ఉంటారు. ఓ క్షమించండి. నమస్తే. సంతోషం. టిపికల్ టిపికల్. ప్రకటనలో నందా గారికి వందనాలు. ఈ దెబ్బతో మన ఆఫీస్కి దశ ఎత్తుకుందన్నమాటే. అన్నమాట ఏమిటో తమ్ముడు, కాంతలు చెంతనే ఉంటే ఎంత నిషా, ఎంత హుషారు, ఎంత మజా. ఇక నా మర్చిపోతుందా? పోయింది. ఏమయ్యా, ఇక్కడేం పని మీకు?